పూర్తయింది కానీ కొద్దిగా సుందరకాండ పారాయణం ఈ రోజుకి జరగాల్సింది కొద్దిగా ఆగింది. ఒక 15 నిమిషాలు అట్లా సమయం పడుతుంది. అది పూర్తి కాగానే స్వామికి హారతి ఇంత తులసితో అర్చన తులసి అర్చన జరిపించుకున్నాం. కార్తీక మాసంలో తులసి అర్చన అనేది చాలా విశేషమైనది. ఎందుకు తెలుసా? ఈ మాసానికి ఇంకేమిటి? దామోదర తెలిసిన వాళ్ళు చెప్పొద్దండి, అయ్యగారు చెప్తారు, భక్తులను అడుగుతారు. దామోదర మాసం అంటారు. దామోదరుడు అంటే ఎవరండి? వాళ్ళు అయ్యగారే చెప్పాలి, ఆయనకు తెలుసు కాబట్టి చెప్తాం. శ్రీకృష్ణుడికి దామోదరుడు అని పేరు. మరి ఆ దామోదరుడు అని ఎందుకు పేరు వచ్చింది ఆయనకి? ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. దామము అంటే మచ్చ, ఉదరము అంటే పొట్ట. యశోదాదేవి చిన్నప్పుడు ఈయన అల్లరికి తాళలేక రోటికి కట్టేసింది, నడుముకు ఒక తాడు కట్టి. ఆ తాడు మచ్చ ఆ చిన్ని బొజ్జ మీద అలాగే ఉండిపోయిందట కృష్ణుడికి. అప్పటి నుంచి ఆయనకు దామోదరుడు అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసము శివకేశవులకి ఇద్దరికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసము. ఈ మాసం నుండి కార్తీకము ఆశ్వీజ మాసం ఏమో లక్ష్మీదేవికి పూజలు జరుపుకున్నాం మనం. లక్ష్మీ అమ్మవారికి ఇష్టం ఉంది. ఎప్పుడైనా సరే అమ్మ నాన్న అని పిలుస్తాం కదా. లోక వ్యవహారంలో కూడా నాన్న అమ్మ అని ఎవరు అన్నారు? అమ్మ నాన్న అంటారు. కాబట్టి ముందు ఆశ్వీజ మాసంలో అమ్మవారు వచ్చి అన్ని సేవలు అందుకుని ఆ తర్వాత స్వామి పక్కన కూర్చొని, ఇప్పుడు ఈ కార్తీకము మార్గశిర మాసం కూడా మాసాన మార్గశీర్షోస్మి అంటారు కృష్ణ భగవానుడు. కాబట్టి సాక్షాత్తు మార్గశిర మాసం కృష్ణుని స్వరూపమే. కాబట్టి ఈ 3 మాసాలు ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం చాలా ప్రశస్తమైనవి. భక్తికి ఏ కోరికలు తీరాలన్నా ఈ 3 మాసాల్లో గనక నియమాలు పాటిస్తూ భగవంతుని సేవిస్తే తీరని కోరిక అంటూ ఏది ఉండదు. ఇలా చెప్పినప్పుడు అంటారు కొందరు, మేము 10 ఏళ్ల నుండి చేస్తున్నామండి, 20 ఏళ్ల నుండి చేస్తున్నాం, మరి మీరు తీరని కోరికలు ఉండవు అంటున్నారు అంటే అది మన ప్రాప్తంలో ఉండాలండి. మరి దేవుడి పూజ ఏం చేస్తుంది? 1 రూపాయి వచ్చే దగ్గర 100 రూపాయలు వచ్చేలాగా చేస్తుంది. అసలు 1 రూపాయి లేదు అనుకో, 1 రూపాయి వచ్చేలాగా చేస్తే మనకు కనబడదు. అయ్యో నా కోరిక తీరలేదు అనుకుంటాం. భగవంతుడు ఎప్పుడు కూడా మనం చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ అండి అని చెప్తాం. మరి భగవంతుడు అంతకంటే దయలేని వాడా? ఆయన దయచేతుడు కదా మన ఈ శరీరము, మనస్సు, మన బంధువులు, మిత్రులు, ఈ రూపము, ఈ ప్రాణము ఇవన్నీ నిలిచేది ఆయన వల్లనే. పంచభూతాలన్నీ కూడా అంత దయగలిగిన వాడు. మనం చేసిన సేవకు ఎప్పుడూ కూడా ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు. కాకపోతే అది మనం గుర్తించేంతలాగా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. ఈ కార్తీక మాసంలో స్వామికి పుష్పార్చన చేసిన, దీపారాధన చేసిన, తులసి అర్చన చేసిన, బిల్వదళాలతో అర్చించినా కూడా చాలా ఇష్టం. చాలామంది శివుడికి బిల్వదళాలు, విష్ణువుకు తులసి దళాలు అనుకుంటుంటారు. కానీ బిల్వ నిలయ అని లక్ష్మీదేవికి పేరు. ఒక్క బిల్వపత్రంతో అర్చించినా కూడా, ఒక బిల్వపత్రంతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే 1,000 బిల్వాలతో శివుని అర్చించిన పుణ్యం వస్తుందట. మీకు లింగాష్టకం ఉంది, బిల్వాష్టకం చెప్తారు. ఏక బిల్వం, ఒక బిల్వాన్ని సమర్పిస్తేనే 1,000 జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని శివుడికి చెప్తే, శివుడికి ఒక మారేడు దళాన్ని అర్పిస్తే 1,000 జన్మల పాపాలు పోతాయి. ఒక్క మారేడు దళాన్ని. మరి 1,000 మారేడు దళాలు అర్పిస్తే, అందుకనే ఆ విష్ణుమూర్తికి కూడా మీకు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంలో వస్తుంది, బిల్వపత్రార్చన ప్రియాయ నమః అని కూడా. కాబట్టి విష్ణువుకు, శివుడికి, ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం బిల్వపత్రి. హోమం చేసినా, అర్చన చేసినా కూడా బిల్వపత్రితో అమ్మవారు సంతోషిస్తుంది. ఈరోజు మనం ఇక్కడ తులసి దళాలతో స్వామిని సేవించుకున్నాం. ఒక్క తులసి దళాన్ని సమర్పించి రుక్మిణీదేవి ఏం చేసిందండి? శ్రీకృష్ణునే సొంతం చేసుకుంది. ఒక్క తులసి దళం. సత్యభామాదేవి తన సంపదలన్నీ ఒడ్డినా కూడా కృష్ణుడు తూగలేదు శ్రీకృష్ణ తులాభారంలో. ఎందుకు? అక్కడ సత్యభామాదేవి దగ్గర అహంకారం ఉంది. ఎక్కడ అహంకారం ఉంటే అక్కడ భగవంతుడు ఉండడు.
ఇది నేను చేస్తున్నాను, పోయింది అక్కడే ఫలితం. ఇంత గొప్పగా నేను చేస్తున్నాను, ఇంకెవరు చేయలేరు, అయిపోయింది. నువ్వెవడు చేయడానికి? ఆయన చేయించుకుంటే కదా మనం చేసేది. నేను ఇన్ని పూలు తెచ్చాను, ఈ పూలు తెచ్చే శక్తి ఎవడిచ్చాను, ఇవ్వాలనే బుద్ధి ఎవడిచ్చాను, తెచ్చే అవకాశాన్ని ఎవడిచ్చాను, ఇక్కడ అర్చనకు ఉపయోగించే అవకాశాన్ని ఇచ్చింది అంత భగవంతుడి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎంత గొప్ప సేవ చేసినా, మీరు 1,00,000 కోట్లు పెట్టి పూజించినా అది ఆ స్వామి ముందు ఒక తులసి దళానికి సరిపోదు. సత్యభామాదేవి పెట్టింది 1,00,000 కోట్ల కంటే ఎక్కువే. తన రాజ్యంలో ఉన్న సొమ్ములన్నీ తెచ్చి అక్కడ పెట్టింది తరాజులో. అస్సలు అంగుళం లేవలే కృష్ణుడు. ఎందుకంటే అహంకారం ఉన్నా కూడా దంభము అంటే గొప్ప కోసం చేస్తున్నారు కొందరు. 10 మంది చూసి నేను చేస్తున్నాను మెచ్చుకోవాలి, ఇవన్నక్కర్లేదు. భగవంతుడు మన అంతర్యామి, మన మనసులో ఉంటాడు. మనం ఏం చేసినా చేయకపోయినా అన్నీ ఆయనకు తెలుసు. ఆయన దగ్గర ఏదీ దాచలేము. లోకం నుండి దాచొచ్చు, కానీ భగవంతుడి నుండి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది దాచలేరు. కాబట్టి ఆయనకు స్వామి ఏదో నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత నీకు సమర్పించుకునే భాగ్యం నువ్వే కలిగించావయ్యా, ఇదిగో స్వీకరించు అని భక్తితో సమర్పిస్తే ఆయన 1,00,00,000 రెట్లుగా పొందిపోతాడు స్వామి. అట్లా అదేవిధంగా రుక్మిణీదేవి ఒక్క తులసి దళాన్ని సమర్పించి శ్రీకృష్ణుని 14 భువనాలు 14 లోకాలు తనలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని సొంతం చేసుకుంది. అంటే మరి 1000 దళాలు 1,00,000 దళాలు మనం సమర్పిస్తే ఆ ఫలితం ఎంతని ఊహించవచ్చు. చెప్పడం ఆదిశేషుడికి కూడా సరిపోదు, శక్తి సాలదు. కాబట్టి అలాంటి ఆరాధన మన శేషశైల స్వామి వారి ద్వారా ఈరోజు మనం జరిపించుకునే అవకాశం దొరికింది. ఎందుకంటే ఏదో ఉత్సవాలు మనం చేయాలని ఏం లేదు. ఎక్కడ బ్రహ్మోత్సవాలైనా మీరు గమనించండి, ఏదో లాస్ట్ రోజు పుష్పయాగమం చేస్తారు అంతవరకు. కానీ రోజు ఒక్కొక్క రకమైన అలంకారము, ఒక్కొక్క రకమైన అర్చన, ఇవన్నీ కూడా ఆ అర్చకుడి యొక్క శ్రద్ధను మనకు చూపెడుతున్నాయి. ఇక్కడ మన శేషశైల స్వామి ఆంజనేయ స్వామి మీద పెట్టుకున్న భక్తి నేను వచ్చినప్పుడు చూస్తున్నాను. ఇంత బిజీగా హడావిడిలో ఉండి కూడా ఒక 10 నిమిషాలు గర్భగుడిలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అంటే కేవలం ఇది చూపడానికి కాదు, ఏదో చేస్తున్నామని చేయడం కాదు, ఆయన మనసులో ఉన్నది వ్యక్తం చేస్తున్నాడు. ఆయన వల్ల మనకు కూడా ఇంత కార్యక్రమాన్ని దర్శించుకునే అవకాశం జరిగింది. రేపు శుక్రవారము ఇక్కడ కార్యక్రమం కూడా రేపటితో పరిసమాప్తం అవుతుంది. అవకాశం ఉంటే తలా కొద్దిగా బిల్వ దళాలు, మారేడు దళాలు తీసుకొస్తే కార్తీక మాసంలో శుక్రవారం రోజు మారేడు దళాలతో అర్చన చేసినా హోమం చేసినా అది 1,00,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అది మీకు అయ్యగారు చెప్పలేదు, మీ ఆ లిస్టులో కూడా లేదు. ఏదో నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను, మంచి కార్యక్రమం చేస్తే బాగుంటుందని. యథాశక్తిగా ఒక్క దళ పెట్టినా చాలు, 1000 కావాలని ఏం లేదు, ఉంటే 1000 సమర్పించవచ్చు. ఆ విధంగా రేపటి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు సాయంత్రం మళ్ళీ విష్ణు సహస్రనామం. మామూలు రోజుల్లో ఇప్పుడు మనం సముద్ర స్నానం అని నదీ స్నానం అని ఎందుకు చేస్తామండి? మీ సమయం హరించడానికి చెప్పట్లేదు. ఒక 10 నిమిషాల సమయం ఉందన్నారు స్వామి. ఈ లోపల ఊరికే కూర్చుంటే ముచ్చట్లు పెడతారు. ముచ్చట్లు పెట్టడం వల్ల ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఎందుకు? మనకి ఏదైనా చెప్తారు, ఎవరైనా ఒక తప్పు చేస్తే దాన్ని 4 భాగాలు చేస్తారు. ఎవరెవరు? ప్రేరకశ్చ అనుమోదక అని. ఎవడైతే ₹1 దొంగతనం చేశాడు, నేను దొంగతనం చేశానని మీకు చెప్పాను అనుకోండి, అందులో మీకు భాగం వస్తుంది. మీరేం చేయలేదు, ఆ ₹1 పైస కూడా మీకు రాలేదు. కానీ నేను దొంగతనం చేశాను అని విన్నట్టునే అందులో పాపం మీకు వస్తుంది. ఆ చీరా బాబు మంచిదైన వెళితే ప్రేరేపిస్తాడో వాడికింత పాపం వస్తుంది. కాబట్టి ఆ అమ్మ అక్కడ పుచ్చట్టు మనం చెప్పుకుంటే ఆమె ఏదో చేసింది అక్కడ, కానీ ఇక్కడ చెప్పుకొని ఆమె చేసి దాని ఫలితం పొందింది. తద్వారా పాపం అనుభవిస్తుంది, పర్లేదు. మనం ఏం చేయకుండా వాళ్ళ గురించి చెప్పుకొని పాపం అనుభవించడానికి అవసరం ఏంటి? అందుకని ముచ్చట్లు చాలీలు చెప్పుకోకూడదని శాస్త్రంలో ఉందండి. మనకు తెలియదు, అలవాటు అయిపోయింది. బాంబల నుండి కూర్చొని ఏం పని లేకుండా హాయిగా రామనామం చెప్పుకోండి. ఒక శ్రీరామ రామాన్ని రచించండి, రాయండి. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఎంతో పుణ్యం వస్తుంది. అది మనకు, మన పిల్లలకి, మన వంశం ఉన్నంత వరకు భగవంతుడు ఇస్తాడు మనకి సంపదలు. కాబట్టి కాలయాపన చేయకుండా ఏ కొద్దిగా సమయం దొరికినా సరే ఈ భగవన్నామాన్ని స్మరించుకుంటూ, ఈ రామాయణము, భారతము, భాగవతము అన్ని భాషల్లో వచ్చినాయి కాబట్టి ఎంతో కొంత చదవండి. దయచేసి టీవీ సీరియల్ మానేయండి. చాలా సంసారాలు దెబ్బతింటున్నాయి టీవీ సీరియల్ చూసి. ఎందుకంటే వాళ్ళలాగేస్తే ఆడవాళ్ళు బాగా చూస్తారు, రేటింగ్ వస్తుంది.
మగవాళ్ళు నచ్చేలాగా చూస్తే మగవాళ్ళ రేటింగ్ వస్తుంది, కానీ ఇక్కడ మన రేటింగ్ పడిపోతుంది. ఆ సీరియల్ చూసి అలాగే ఉండాలని భార్యలు, అలాగే ఉండాలని భర్తలు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. తర్వాత కామన్గా అందరికీ షుగర్లు, టీవీలు, బీపీలు, మోకాళ్ళ నొప్పులు. గంటసేపు అక్కడ కూర్చొని మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తెచ్చుకోవడం ఎందుకు? అక్కడ ఏడిస్తే మనం ఏడిచి బీపీ పెంచుకోవడం ఎందుకు? అక్కడ ఏదో చేస్తే వీళ్ళు తిడుతుంటారు, చూశాను. వాడు చూడు పాపం ఆమెను ఎట్లా చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకంటే మన ఇంట్లోనే పోలేడు బాధలు, చెప్పుకోలేనండి బాధలు మనకుంటే అవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా బాధపడకూడదు. సమయం చాలా విలువైంది. ఒక నిమిషాన్ని, ఒక సెకండ్ 100 కోట్లు పెట్టినా 1000 కోట్లు పెట్టినా వెనక్కి తీసుకురాలేము. మానవ జన్మ చాలా గొప్పది. ఈ జన్మ పోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారెంటీ ఏమీ లేదు, ఎక్కడా రాసి లేదు. కాబట్టి ఉన్న అవకాశాన్నే సద్వినియోగం చేసుకొని ఏమాత్రం సమయం దొరికినా చక్కగా భగవంతుని నామం చదవండి, లేదా చెప్పండి, పిల్లలకు నేర్పించండి, లేదా రామనామం రాయండి. ఏదో రకంగా కొన్ని టీవీ చూసినా అందులో భగవంతుడికి సంబంధించి పెట్టుకోవచ్చు. రామాయణం ఉంది, భారతం ఉంది, భారతం ఉంది వస్తున్నాయి. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది భరిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ శ్రీ సీతారామచంద్ర భగవానికి. ఆ రోజు సీతారాముడు అంత ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఎక్కడో త్రేతాయుగంలో జన్మిస్తే రాముడు, సీత ఈ యుగం వరకు మనం కొలుచుకుంటున్నాం. అర్థమేమిటి? రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన చేసిందల్లా ఏం లేదు. రాముడు ధర్మాన్ని పాటించిండు, ధర్మంగా జీవించిండు, ధర్మాన్ని లోకానికి ఆదర్శంగా చూపించండు. నేను ఇలా నడుచుకుంటున్నాను, మీరు కూడా అట్లాగే ఉండండి. సీతమ్మ వారు కూడా, సీతమ్మ వారు ఎంత గొప్పదంటే రాముడి కంటే గొప్పదండి. ఎందుకంటే తిట్టేవాడి కంటే పడేవాడు గొప్పవాడట. తిట్టేవాడు నోరుందని తిడతాడు, కానీ ఆ తిట్లు ఓర్చుకుంటూ ఉండేవాడు గొప్పవాడు. వీడు ఓపిక గొప్పది, వీడి సహనం గొప్పది. అన్ని ఇబ్బందులు పెట్టినా సీతమ్మ వారు ఒక్కరోజు ఒక్క మాట అంటేది రాముడిని. అడవికి వెళ్తా అంటే ఈ రోజుల్లో అయితే నువ్వు వెళ్ళరా బాబు, నాకేం పని, మీ నాన్నగారు నిన్నే ఆజ్ఞాపించారు, నాకు లేదు అని చెప్పి తప్పించుకోవచ్చు. రాముడు వద్దంటాడు. అడవికి పొమ్మన్నది సీతమ్మ వారు అనే మాటే రాముడు అంటాడు. అడవికి పొమ్మన్నది నన్నే కాదు, నిన్ను కాదమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. అడవి అంటే ఇక్కడ అంతఃపురంలాగా ఉండదు. పులులు, సింహాలు, ముళ్ళు, రాళ్ళు ఎన్నో ఉంటాయి అక్కడ, నువ్వు తట్టుకోలేవు అని ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా వినదు సీతమ్మ. రాముడు ససేమిర, నేను తీసుకుపోను అని రాముడు, నేను వచ్చి తీరుతానని సీతమ్మ. వాదన జరిగింది. దేనికోసం జరిగింది? పతికి విరోధంగా కాదు, పతిని అనుసరించడానికి వాదన జరిగింది అక్కడ. ఇది గమనించాలి. ఆ రోజు సీతారాములు వాదలాడుకున్నారు కదా అంటే నేను చీర కోసం, నగ కోసం వాదలాడుకున్నా, అది కాదు. అదే అంటే ఏది చేసినా ఒకరిపైన ఒకరికి ప్రేమ, అభిమానం. ఒకరొక మాట అంటే ఓర్చుకోవాలి, సహజమే. కోపం వస్తుంది, భర్త కోపం రావచ్చు, భార్య ఓర్చుకోవాలి, ఒక్క నిమిషమే. ఆ తర్వాత మళ్ళంతా స్వర్గమయం. ఆమె కోపం, ఈయన ఒక్క నిమిషం, అది అలవాటు చేసుకోవాలి. ఇంత చెప్పినా వినకపోతే చివరికి అసలు నన్ను తీసుకుపోవాయా అని సీతమ్మ వారు, లేదు లేదు నేను తీసుకుపోను. ఎందుకు? మీ నాన్న నన్ను తిడతాడు, సుఖపెడతాడేమో రాముడికి ఇస్తే అని చెప్పి నాకు ఇస్తే, నిన్ను అడవుల పాలు చేస్తే మీ నాన్న నన్ను మెచ్చుకుంటాడా అనగానే ఆమె గుర్తొచ్చింది ఒక మాట. నాన్న అన్నది కదా, కరెక్టే, మా నాన్న రామచంద్రుడు మగాడు అనుకొని ఇచ్చిండే, నీకు ఇలా భయపడతావు ఆడంగి అనుకోలేదు మా నాన్న. సీతమ్మవారు అన్నది ఈ మాట, మగవాడు అనుకోని ఇచ్చిండు మా నాన్నగారు, మీరు ఇలా చేస్తారని కాదంటే ఇంకేమనలేక కాలంగా తీసుకొని పోయిందన్నమాట అడవికి. అంత కష్టపడటానికి పోరాడి భర్త వెంట వెళ్ళింది భార్య. అది దాంపత్యం అంటే. కాబట్టి సీతమ్మవారు అంత గొప్పదైంది. 10 నెలలు లంకలో సీతమ్మవారు ఉంది, లంకలో ఇక్కడ అడవిలో రాముడు ఉన్నాడు. వచ్చిన తర్వాత అగ్ని ప్రవేశం చేయమని రాముడు అన్నాడు. ఈయనకెంతో ఆయనకంటే సమయం కాదు, 10 నెలలు ఆమె దూరం ఉంది, 10 నెలలు ఈయనే దూరం ఉన్నాడు. అలాంటప్పుడు అగ్ని ప్రవేశం చేయమంటే సీతమ్మవారు ఏమనాలి? ముందు నువ్వు చేయవా, నువ్వు చేసి నీ శీలాన్ని నిరూపించుకో, తర్వాత నేను చేస్తాను అనొచ్చు కదా. ఇప్పుడు అంటాం కదా, ఇలా ఉండేందమ్మా, చేస్తే తెలుస్తుంది నీకు, మేమేం చేస్తున్నాం ఆడవాళ్ళు అంటే ఈయన చేయాలా, పాపం చేస్తారు అవసరమైతే చేయాలనుకోండి. ఆ విధంగా
సీతారామచంద్ర స్వామి యొక్క దాంపత్యం చాలా గొప్పది. అందుకని వాళ్ళ ఆదర్శ దంపతులుగా నిలబడి ఈ రోజుకి కూడా మన చేత సేవలు పూజలు అందుకుంటున్నారు. వాళ్ళ నామాన్ని స్మరించిన, వాళ్ళకి ఏదన్నా పూజ చేసిన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని కనీసం రోజుకు ఒక 16 సార్లు అనాలట. అంటే కలివల్ల దోషాలు పోతాయి, మనకి ఎలాంటి పాపాలు మన దరికి చేరవు, తెలుసో తెలియో చేసిన పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఇంకొంతమంది ఇప్పుడు యూట్యూబ్లలో పాపాలు పోతాయా అంటే వాడేవాడు చెప్తే పోతే ఆదివారం వస్తే పోతే అంటారు, కానీ మనం అన్ని ముక్తి పాపాలు పోగా మన వాళ్ళే అంటుంటారు పాపాలు చేసుడట పోవుడట. భగవంతుడే చెప్పింది, కృష్ణుడే. ఎంత పాపాలు మీరు చేసినా సరే నన్ను స్మరిస్తే చాలు, ఆ పాపాలన్నీ భస్మమైపోతాయి. తెలిసి చేసినా సరే. ఇదేం లైసెన్స్ ఇస్తున్నట్టు కాదు, ఒక్కొక్కసారి చేస్తారు. మరి పాపాలు క్షమించినప్పుడు దేవుడు ఎందుకంటే మనకి వైద్యం చేయలేనప్పుడు డాక్టర్ ఎందుకు? ఏ రోగం వచ్చినా చికిత్స చేయగలిగితేనే వాడు డాక్టరు. మనం ఏ దోషాలున్నా మనలో క్షమించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడే భగవంతుడు. అలా శ్రీకృష్ణుడు అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి భగవద్గీతలో స్పష్టంగా చెప్పిండు, మీ అన్ని పాపాల నుండి నేను విముక్తుని చేస్తాను, నన్ను శరణు వేయండి, నన్ను కొలవండి అని చెప్పాడు. కాబట్టి ఈ దేవుడి దగ్గర పోతే పాపాలు పోవు, ఇంకెక్కడికో పోతే అనుకోకూడదు. వాడి పాపాలు పోవాలన్నా మన కృష్ణుని ఆశ్రయించాల్సిందే. ఆదివారం పోతారు కదా చెప్పుకున్నాడు, అర్థం కాక ఏదో రకరకాలుగా మనం భావించుకుంటూ ఉంటాం. ఆ భావన తొలగి చెప్పండి, శ్రీకృష్ణ శరణం మమ, 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 శ్రీకృష్ణ శరణం మమ. చిన్న ఇబ్బంది ఆపద కలిగినప్పుడు మనస్ఫూర్తిగా ఈ మాట అనుకోండి. ఆ ఆపద తీరకపోతే అప్పుడు నాకు ఫోన్ చేసి అడగండి, శైలయ్య గారి దగ్గర నా నెంబర్. గోవింద జై శ్రీమన్ సమర్పయామి. లక్ష్మీ జలాక్షాంగ శ్రీవక్షవక్షసే శ్రీవక్షవక్షసే శ్రీమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. చక్రవర్తితనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ మంగళాశాసనపరైర్మదాచార్య సీతారామచంద్ర భగవానికి. ఓం యానిగా నిజ పాపాని జన్మాని జగదాని చ కానిదాని వదిష్ణుమదే పాపోహం పాపకర్మ పాపోహం పాపకర్మాణం పాపాత్మాహం పాపసంభవాన్ రాయిమా కృపయా దేవా శరణాగతవత్సలా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. రెండు చేతులు జోడించి అందరూ స్వామి వారికి చూసుకుంటూ అనండి. రామాయ రామాయ రామభద్రాయ రామభద్రాయ రామచంద్రాయ రామచంద్రాయ వేదసే వేదసే రఘునాథాయ రఘునాథాయ నాదాయ నాథాయ సీతాయ సీతాయ పతయే పతయే నమః నమః త్వమస్మిన్ త్వమస్మిన్ కార్య కార్య నిర్యోగే నిర్యోగే ప్రమాణం ప్రమాణం హరిసత్తమా హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ ఓం శ్రీరామచంద్ర భగవానికి జై. ఓం సీతా మాతాకి జై. ఓం లక్ష్మీ
स्वामी जय बोल पवन सुत हनुमान की जय ఇప్పటితో ఈ కార్యక్రమం పూర్తయిందమ్మా. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము సుందరాకాండ పారాయణంతో మళ్ళీ సాయంత్రం కార్యక్రమం మొదలవుతుంది. అలానే 6 గంటల నుండి 6:30 వరకు పారాయణాలు, 6:30 నుండి 7:30 వరకు లోపల మూలమంత్ర హవనాలు, 7:30 తర్వాత వచ్చేసి సహస్ర దీపాలంకరణ సేవనమ్మ. ఇదందరూ ఉపయోగించుకోవాలమ్మా. కార్తీక మాసం కాబట్టి మీ చేతులు తలా ఒక దీపం వెలిగించవచ్చు. ఇక్కడనే దీపాలు మట్టి ప్రమిదలు అన్నీ ఇక్కడనే ఉంటాయి. మీరు తీసుకురావచ్చు, మీరు తీసుకొచ్చే వాళ్ళు తీసుకురావచ్చు. ఇంక ఎక్స్ట్రా పెట్టేద్దాము. ఇక్కడ గుడి దగ్గర మాత్రం ఒక 1016 దీపాలు ఏర్పాటు చేశాము. మీరు ఎక్స్ట్రా తెచ్చుకుంటా అంటే మీ దగ్గర నుంచి ఒక మట్టి ప్రమిదలు నూనె బట్టి మీరు తెచ్చుకోవచ్చు. లేని వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉందమ్మా. ఉన్న వాళ్ళు తెచ్చుకొని లేని వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. సాయంత్రం 7:20 నుండి స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం మొదలవుతుంది. రేపు ఉదయం 8 గంటలకు స్వామివారికి కుంభాభిషేకం అమ్మ. మూల విగ్రహానికి మన లోపల ఉన్న కలశాల పూర్ణ కలశంతో రేపు ఉదయం ఆంజనేయ స్వామికి 8 గంటలకు పూర్ణ కుంభంతో అభిషేకం ఉంటుందమ్మా. అది చూసేవారు చూసొచ్చమ్మా. ప్రతి మంగళవారం నాడు మాత్రం ఏకాంతంగా అభిషేకం చేస్తాం మేము తలుపులు పెట్టి. ఈ ఒక్కసారి మాత్రమే భక్తులు అవకాశం ఉంటే ఉదయం కరెక్ట్ 8 గంటలకు వచ్చేస్తే స్వామివారి అభిషేకాన్ని వీక్షించవచ్చమ్మా. 8 గంటలకు వస్తే ఆ పూర్ణ కలశంతో అభిషేకము, తర్వాత స్వామివారికి రేపు నిజరూప దర్శనము. ఎటువంటి కవచాలు ఆభరణాలు ఉండకుండా సింధూరంతో మాత్రమే రేపు అలంకరణ ఉంటుంది. ఆ తర్వాత స్వామికి 1,00,000 తమలపాకులతో కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ, రేపు సాయంత్రం వచ్చేసి పల్లెకి సేవ, ఆ తర్వాత పండితుల సన్మానము, పూజా సమాప్తి అయిపోతుందన్నమాట. సాయంత్రం అందరం కరెక్ట్గా 6 గంటలకు వచ్చేస్తే ఈ సుందరాకాండ పారాయణంతో పూజా కార్యక్రమం మొదలవుతుంది. 7:30కు దీపాలంకరణ సేవా కార్యక్రమం కూడా ఉంటుందమ్మా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఒక్క నిమిషం అమ్మా. మనకి ఆదర్శంగా ఉంటారు ఆనాటి రామ లక్ష్మణులు. లక్ష్మణుని విడిచి రాముడు, రాముడి నుంచి లక్ష్మణుడు. చిన్నప్పుడు ఊయల్లో కూడా లేరట. వీళ్ళతో ఒక దగ్గర పడుతూ వెళ్తే మళ్ళీ ఆడుకునేవారు. అట్లా మన శేషశైల స్వామి, కిరణ్ కుమార స్వామి వీళ్ళిద్దరూ చక్కటి అన్యోన్యత కలిగినటువంటి రామలక్ష్మణుడు లాంటి సోదరులు. రామాలయంలో వారు పెద్దవారు రాముణ్ణి, చిన్నవారు ఆంజనేయ స్వామిని పట్టుకొని బాగా సేవించుకుంటున్నారు ఇద్దరు. ఈరోజు తులసి అర్చన పూర్తయ్యే సమయానికి సరిగ్గా రామాలయం నుండి అర్చకుడు రావడం అనేది శుభసూచకము. ఆ రాముని యొక్క ప్రతినిధి చెప్పుకున్నాం కదా, అర్చకస్య హరిసాక్షాత్. అర్చకుడు అంటే సాక్షాత్ భగవంతుడే. మానవుడని మనం అనుకుంటే పాపమట. పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెప్తుంది. ఆయన అయితే కావచ్చు మనలాంటి మానవుడే, కానీ మనం అనుకోకూడదు. కిరణ్ స్వామి గారు వచ్చి 2 ఏదో శ్రీరాముడికి మంగళాశాసనం. జై శ్రీరామ్. రామాయ రామభద్రాయ.